మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిల సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నటువంటి సాయి తేజ అనే స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎందుకు అంటే ర్యాగింగ్. ఇదే కాలేజ్లో చదువుతున్నటువంటి ఇతని సీనియర్స్ ర్యాగింగ్ పేరుతోని ఇతన్ని చిత్రహింసలకు గురిచేసారు, విచక్షణ రహితంగా కొట్టిరు. అంతేకాకుండా ఇతన్ని తీసుకొని ఒక బార్కు తీసుకెళ్లి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తాగి ఒక 10,000 బిల్ చేసి ఆ అమౌంట్ నువ్వు కట్టాలి, ఒకవేళ నీ దగ్గర లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసినా తెప్పించి బిల్లు కట్టు, లేకపోతే ర్యాగింగ్ పేరుతోని నిన్ను ఇంకా ఇబ్బంది పెడతామని ఫోర్స్ చేయడం జరిగింది. సో ఇతన మామూలుగా అతని భాష అయితే అర్థమవుతుంది, ఒక ఎస్టీ క్యాండిడేట్. వీళ్ళు ఏంటంటే జనాభా అంటే మామూలుగా అందరిలాగా పబ్లిక్ తో మమేకమై ఉండరు. సో అలాంటి వ్యక్తిని ఇలాంటి చిత్రహింసలకు గురి చేసిన తర్వాత తట్టుకోలేకపోయిన ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి అతని రూమ్ లో ఒక అఘాయిత్యం అయితే చేసుకున్నాడు. సో దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాలేజీలు కూడా ఏం చేస్తున్నాయంటే సిలబస్ చెప్తున్నామా, ఫీజులు వసూలు చేసుకుంటున్నామా, ఇయర్ గడిచిపోతుందా, మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విద్యార్థులు రావడం, మళ్ళీ సిలబస్ చెప్పడం, ఫీజులు వసూలు చేయడం, ఇది కాదు చేయాల్సింది. కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, లేదంటే లెక్చరర్ కావచ్చు, చదువుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మానవతా విలువలు నేర్పాలి. అరే ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలింగ్ లాంటి తరగతులు నిర్వహించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరి వల్ల ఎవరికైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, దాని గురించి ప్రతి ఒక్క విషయం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కాలేజీలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఓన్లీ క్లాసులు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటుంది. క్లాసులు అయిపోయిన తర్వాత హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఇలాంటి జరుగుతున్నాయా అంటే ర్యాగింగ్ లాంటివి కావచ్చు, చాలా వరకు అయితే ఇండోర్ లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే భయంతో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పలేరు. అలాంటప్పుడన్నా చిన్నపాటి ఈ కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. అర్థమవుతుంది. చదువుతో పాటుగా ఇలాంటివి కూడా వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకుంటే బెటర్. తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళతోని మాట్లాడుతూ కాంటాక్ట్ చేస్తూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఇబ్బంది జరుగుతుందా, ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గిట్లా జరిగిందని బాధపడినటువంటి సందర్భాలే ఉంటున్నాయి తప్పించి ప్రాబ్లమ్స్ రాకముందు అటు కళాశాల యాజమాన్యం కూడా విద్యార్థులతో మాట్లాడి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూసుకోవడం లాంటివి చేయాలి. తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు విద్యార్థులతోని ఏదో కాలేజీకి పంపించామా బస్ తర్వాత వాళ్ళ చదువు అయిపోయిందా, చదువు ర్యాంకులు మాత్రమే చూసుకోవడం కాకుండా ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా అని వాళ్ళకు ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో మాట్లాడుతూ ఏదైనా జరిగినటువంటి విషయాలను కూడా రాబట్టే సిచ్యువేషన్ చూసుకోవాలి. ఇప్పుడు సడన్ గా ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు కళాశాల యాజమాన్యం ఏం చేసినా గానీ అతను తిరిగిరాడు, వీళ్ళు ఎంత ఏడ్చినా ఎంత ధర్నాలు చేసినా గానీ వీళ్ళ కొడుకు తిరిగిరాడు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇక ముందైనా జరగకుండా ఉండేలా ప్రభుత్వం కూడా ప్రైవేట్ కళాశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ ఇలాంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి చనిపోయే వరకు వెళ్తున్నాయి ర్యాగింగ్లు అంటే అది ఎంత తీవ్రంగా ఉంటున్నది అనేది ప్రభుత్వం కూడా కొంచెం గమనించుకొని ప్రైవేట్ కళాశాలల పైన ఇలాంటి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ కళాశాలకు సంబంధించినటువంటి పూర్తి లైసెన్సులు కానీ రద్దు చేసి ఆ కళాశాల నడవకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.